నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. అందరికీ సమిష్టి కృషి వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న నాయని రాజేందర్ రెడ్డి హన్మకొండలోని విష్ణుప్రియ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జరిగిన ఎన్నికల్లో లాభ నష్టాల గురించి మాట్లాడుకున్నారు. అనంతరం నాయని రాజేందర్ రెడ్డిని గజమాలతో నాయకులు కార్యకర్తలు సన్మానించుకున్నారు. కార్యకర్తలు నాయకుల నుండి సలహాలు సూచనలు తీసుకున్న అనంతరం నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ జరిగిన ఎన్నికల్లో కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఇది ఏ ఒక్కరి వల్ల జరిగినది కాదని మనందరి సమిష్టి కృషి వల్ల జరిగిందని ఆయన తెలిపారు. తన గెలుపును భుజస్కంధాలపై నిలుపుకుని పోరాడిన ప్రతి కాంగ్రెస్ నాయకునికి రుణపడి ఉంటానని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో అత్యధికంగా ఓట్లు సంపాదించుకునేందుకు కృషి చేసిన బూత్ కమిటీ మెంబర్లకు త్వరలో ఖచ్చితంగా మంచి బహుమతి అందజేస్తామన్నారు. 6 గ్యారంటీలతో ముందుకు పోతుంటే టీఆర్ఎస్ కార్పొరేటర్లు మాత్రం ఏదో చేస్తున్నట్టుగా ప్రజల్లోకి వెళ్తూ సొమ్మొకడిది సోకొకడిది అన్న చందంగా పూసుకొని తిరుగుతున్నారని ఆయన అన్నారు. ఏది ఏమైనా ప్రజలు నమ్మే ఆలోచనలు లేవని, ఇదే కృషితో ముందు జరిగితే ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ గెలుపు పొందేవి దిశగా కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు, నగర కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, జిల్లా నాయకులు కె రాజమల్లారెడ్డి, కె రఘుపాల్ రెడ్డి, బి తిరుపతి రెడ్డి, బి సత్యం, ఎస్కే పాషా తదితరులు పాల్గొన్నారు. మరి కష్టపడ్డ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు అందరూ కూడా, వరంగల్ వెస్ట్ ప్రజలందరూ కూడా ఇవాళ నా గెలుపుకు సహకరించి నన్ను ఎమ్మెల్యే గెలిపించిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియపరుస్తూ, మరి వారు ఏదైతే నా మీద నమ్మకంతో నన్ను గెలిపించారో వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా అని మనవి చేస్తూ, తప్పకుండా ఈ 5 ఏళ్ళు వారి సేవకి అంకితం చేస్తూ నేను పూర్తి స్థాయిలో నియోజకవర్గ అభివృద్ధికి, జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని మనవి చేస్తాను. మరి వారితోటి అలా అందరితోటి సంతోషాన్ని పాల్పంచుకోవడానికి ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి 4-5 గంటలు వారితో స్పెండ్ చేసి కష్టసుఖాలను పాల్పంచుకోవడం జరిగింది. మరి రేపటికెళ్ళి మేము చేయబోయే ప్రతి కార్యక్రమానికి కూడా రాబోయే రోజులలో పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. వాటిని కూడా దృష్టి పెట్టుకొని మరి ఏ బూతులలో కష్టపడి పనిచేసి ఎక్కువ ఇచ్చేసిందో వారికి మంచి బహుమతి కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. దాని ప్రకారం వారిని రాజకీయంగా ఇంకే విధంగా అనేది వారిని ఎంకరేజ్ చేయడానికి, వారు పడ్డ కష్టానికి ప్రతిఫలం చూపించడానికి మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటగా పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులో ఎన్నో అవకతవకలు జరిగాయని నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ఈ రోజు కాళేశ్వరం మేడిగడ్డ వద్ద రివ్యూ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మంత్రి పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుతో పాటుగా ఇరిగేషన్ కి సంబంధించిన అధికారులు, ప్రాజెక్టుకు సంబంధించిన ఇంజనీర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం 1,27,872 కోట్లు కాగా కాళేశ్వరం నిర్మాణానికి ఇప్పటి వరకు చేసిన ఖర్చు 93,872 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న అప్పు 71,565 కోట్ల రూపాయలని వివరించారు. ఈ సందర్భంగా ఈ రివ్యూపై మంత్రులు వారి వారి అభిప్రాయాలను వెల్లడించారు. 10 రోజుల క్రితం మేము బాధ్యతలు తీసుకొని ఇది చాలా సీరియస్ ఇష్యూ అనే విషయం పరిగణించుకొని మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం విషయంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తారని చెప్పి శాసన మండలిలో ప్రకటించిన విషయం మీ అందరికీ తెలుసు. అది అతి త్వరలో వేయబోతున్నాం. మరి ఫీల్డ్లో విషయాన్ని ఒకసారి పరిశీలించి మన ఇంజనీర్లని, అదేవిధంగా నిర్మించిన ఏజెన్సీలని సైట్ మీద ఒకసారి ఒక వాస్తవాలు తెలుసుకునే విధంగా మేము కూడా ఈరోజు మరి మంత్రులందరం కూడా మేడిగడ్డ బ్యారేజ్ విజిట్ కోసం రావడం జరిగింది. అప్పుడు మేము ప్రభుత్వంలో లేము. అక్టోబర్ 21వ తారీఖు నుంచి డిసెంబర్ 3వ తారీఖు వరకు గత ప్రభుత్వమే ఉండింది. ఆశ్చర్యకరం ఏంటంటే ఆనాటి
ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 3వ తారీఖు వరకు అసలు ఈ విషయం మీద నోరు మెదపలేదు. ఇది ఒక్క డ్యామే కాదు, పైనున్న అన్ని డ్యాములకు కూడా వర్తించుద్ది. రెండవది, ఈ పంపులు ఏదైతే పంపులు మునిగాయి, పంపులు మునగటానికి కారణం నిన్ననో మొన్ననో చూశాను ఆ పెంటారెడ్డి గారి స్టేట్మెంట్ కూడా. నేను ఆ రోజే చెప్పాను 152 126 మీటర్ సైట్ లో పెట్టాలని నేను ఆ రోజే చెప్పాను. ఇది మీరు టెక్నికల్ శాంక్షన్ ఇచ్చి టెండర్స్ కాల్ఫేర్ చేసే రోజు 126 లెవెల్ పెట్టారు. మీకు ఇంజనీర్లు చాలా సీనియర్ మోస్ట్లు మీరు. ఇది 28 లక్షల క్యూసెక్లు డిశ్చార్జ్ వస్తుందా, 30 లక్షల క్యూసెక్లు డిశ్చార్జ్ వస్తుందా, వచ్చినప్పుడు లెవెల్ ఎంత వస్తుందో మీకు తెలియంది కాదు. మీరు ఆ 126 లెవెలే కట్టి ఉంటే ఆనాడు అన్ని పంపులు మునిగాయా? మాకు బాగా ఇప్పుడు నిన్న ఉంటది, కిందికి ఒక 400 ఎకర్స్ పోతుంది, 1 ఎకరా నీళ్ళు వస్తుంది దాని మీద. ఇప్పుడు నిజాం సాగర్ లిఫ్ట్ గా మన టెండర్లు పిలిచిండు. నేను వచ్చింది కూడా మీ పర్మిషన్ తీసుకొని ఇది తెలుసుకోవడానికి నల్గొండ జిల్లాలో ఎన్నో 4-5 లక్షల నీళ్ళు ఇచ్చే. సరే ఇంత ఖర్చు పెట్టినావు, ఏం చేసావు? వాట్ ఇస్ ద బెనిఫిట్? ఎకరానికి 10-12 వేల రూపాయలు ఖర్చు వస్తుంది రేపటి మీద. ఎకరానికి 12 వేల మీద రైతు నువ్వు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆయనకి ఎంత రిటర్న్ వస్తున్నది? ఏం ఆలోచన నేను పనిచేసి దీన్ని సెటిల్ చేయాలని గౌరవ మంత్రి గారు నాకు రిక్వెస్ట్. దాంతోపాటు బస్వాపూర్ అండ్ ఆలేరుకు సంబంధించి గంధమల్ల రిజర్వాయర్ ఆ 2 ప్రాజెక్టులు నిన్న నీళ్లున్నాయి, ఎక్కడ పోతలేవు. అది నింపి పెడుతున్నారు, ఎక్సెస్ అయితే మన సంవత్సరంలో పోతి పెడుతున్నారు. దాన్ని కూడా స్టార్ట్ చేసి కింద రిజర్వాయర్ నింపాలని రిక్వెస్ట్. 18,64,000 ఆయకట్ టు బి క్రియేటెడ్. దాన్ని ఏమైనా బ్రేకప్ చేసిన ఏ డిస్ట్రిక్ట్ ఎంత అదేమన్నా బ్రేకప్ చేసిన పేపర్లు ఇస్తాం, అది ఇవ్వండి. నోట్స్ ఇస్తాం. ఇది దాదాపు 5 years లో మేము విభజించినాం. ఎవ్రీ ఇయర్ ఈ సంవత్సరం 2,80,000, అట్లా 5 lakhs, 291, 335, 441. ఈ ఇన్ని లక్షల ఎకరాలకు అన్ని అగ్రిమెంట్ చేయబడ్డది, ఏజెన్సీలు ఫిక్స్ చేసినారు. వేరియస్ వివిధ స్టేజ్లలో ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ లో కొన్ని, ఎక్స్కవేషన్ లో కొన్ని. ఈ రోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అని ప్రత్యేకించి మేడిగడ్డను ఫస్ట్ ఇన్స్పెక్ట్ చేయడము దాని యొక్క ఇంపార్టెన్స్, దీని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. దీంట్లో ఉన్న అనేక విషయాలు అవగాహన చేసుకోవడానికి వచ్చిన మా మంత్రి గారికి అందరికీ ఆహ్వానం. పాలనను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రతి గడపకు సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని 7వ డివిజన్ పబ్లిక్ గార్డెన్ నేరెళ్ల వేణుమాధవ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులకు ప్రభుత్వ పథకాలు చేకూర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమం అమలు చేస్తున్నామని, ఈ కార్యక్రమాలు కూడా పార్టీలకు అతీతంగా అమలు చేస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుండి విశేష స్పందన వస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అది ఖచ్చితంగా చేస్తుంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే 6 గ్యారంటీ స్కీంలను అమలు చేస్తోందని మాట ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి సంతకం 6 గ్యారంటీల స్కీంలపై తొలి సంతకం చేశారు. ప్రభుత్వం ఏర్పడ్డ 2 రోజులకే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించిందని, రెండవది రాజీవ్ ఆరోగ్యశ్రీని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచడం జరిగిందని, మిగతావి 100 రోజుల్లో పూర్తి చేస్తామని, కావున ప్రజలు ఈ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఎస్ శ్రీకాంత్, కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, సోమా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు అర్హులైన ప్రతి ఒక్కరు చేరే వరకు అందరం బాధ్యత తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి డివిజన్లలో 10 కౌంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. రేషన్ కార్డు లేవని, లేకపోతే ఇంకేదో లేదని చెప్పి కొందరు ఈ పుకార్ల ద్వారా వాటిని తప్పు ద్వారా పట్టించే ప్రయత్నం చేస్తారు. ఫామ్స్ దొరకట్లేదు, ఫామ్స్ షార్టేజ్ ఉన్నాయని ఈ రూమర్స్ లేపే ప్రయత్నం చేస్తుంటారు. ఎప్పుడు వచ్చినా ఎప్పుడైనా ఫామ్స్ అందరికీ రెడీగా ఉన్నాయి. కావలసినన్ని ఫామ్లు, కావలసిన దానికంటే ఇంకా 75,000 ఫామ్స్ అదనంగానే కొట్టించి పెట్టడం జరిగింది. వాటి గురించి ఏమాత్రం
ఆందోళన చెందవలసిన అవసరమే లేదు. వాటికి ఫామ్స్ ఇవ్వాలి, కాకపోతే రేపు పొద్దుగాల ఇవాళ 2,000 3,000 తీసుకొచ్చి ఇవాళ ఇచ్చిన తర్వాత రేపు మళ్ళీ ఫిల్ చేసి తీసుకొస్తారు. కాబట్టి మళ్ళీ రేపటి మీరు వచ్చేలోగా ఫామ్స్ అని ఫిల్ చేసి ఇక్కడ రెడీగా ఉంటాయి. ఎంపీ ఫామ్స్ అనేది ఎవరైనా ఎప్పుడైనా తీసుకోపోవచ్చు. కాబట్టి వీటిని 6వ తారీఖు దాటిన తర్వాత కూడా ఇంకా అర్హులు ఉన్నారు అంటే తప్పకుండా వారికి కూడా ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ సహకరించాలని చెప్పి మనవి చేస్తూ మహబూబాబాద్ జిల్లా పోలీస్ వార్షిక నివేదిక 2023ను విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ వివరిస్తూ జిల్లాలో అన్ని రకాల అక్రమ వ్యవస్థలను అడ్డుకోవడంలో పోలీసులు చాలా కట్టుదిట్టంగా పనిచేస్తున్నారని, ఇంకా సమర్థవంతంగా సేవలు అందించేందుకు కృషి చేస్తామని, గంజాయి లాంటి మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతామని, ప్రజల ఫిర్యాదులు స్వీకరించడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, విధుల పట్ల మహబూబాబాద్ జిల్లా పోలీసుల అంకిత భావం హర్షణీయమని జిల్లా ప్రజలకు ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా సైబర్ నేరాలను నియంత్రణలోకి రావాలి అంటే ప్రజలకు అవగాహన అవసరమని, అలాంటి అవగాహన కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా చేపడతామని, రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ వ్యవస్థ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని, అలాగే చలికాలం పొగమంచు వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రమాదం ఉందని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని మీడియా ద్వారా ప్రజలకు అవగాహన చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య, డిఎస్పీలు తీర్థాల సత్యనారాయణ, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. And appreciable fact and work done by the district police with regard to community policing. Mewat Town Police Station on October conducted one blood donation camp with cooperation of Red Cross Society. Similarly, medical camps were organized in coordination with KIMS Hospital Khammam, and also eye checkup for police officers in January. One job mela was conducted in Thoru, in which 80 companies have participated, and 2,346 candidates were selected for various jobs. For the fairs and festivals, the bandobast during the festivals like Mahashivratri at Kurvi, Kandikonda Jatra, Ganesh Festival, Ramzan, Bonalu and Batakama festivals all went peacefully and incident free in the district. I congratulate the Mahbubad district police for the same. Refreshment courses for the officers have been conducted in cyber crimes, NDPS, land related issues and all functional verticals. వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా హన్మకొండ మరియు వరంగల్ జిల్లాలలో 3 రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం హన్మకొండ జిల్లాకి విచ్చేసిన కేంద్ర బిఎల్ వర్మని శాలువాతో సత్కరించి స్వాగతం పలికిన బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ మంత్రి డాక్టర్ విజయ రామారావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేశిని సదానందం గౌడ్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ కందగట్ల సత్యనారాయణ, సెన్సార్ బోర్డు సభ్యులు తోపుచెర్ల మధుసూదన్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు చిర్రా నర్సింగ్ గౌడ్, జిల్లా కార్యాలయ కార్యదర్శి చల్లా జైపాల్ రెడ్డి. జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 14వ డివిజన్ బాలాజీనగర్ వాటర్ ట్యాంక్ వద్ద 15వ డివిజన్ గొర్రెకుంట గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్ మరియు ప్రజాపాలన కార్యక్రమం ఉమ్మడి వరంగల్ జిల్లా నోడల్ అధికారి వాకటి కరుణ పాల్గొన్న జీడబ్ల్యూఎంసీ కమిషనర్ షేక్ రిజ్వాన్ పాషా, వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ అశ్విన్ తానాజీ వాకాడే, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏటూరు నాగారం మండలంలోని చిన్నబోయినపల్లి, రాయబంధం, కోయగూడ గ్రామాలలో జరుగుతున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. దరఖాస్తు నింపే విషయంలో ప్రజలకు వచ్చిన సందేహాలను జిల్లా కలెక్టర్ స్వయంగా నివృత్తి చేశారు. దరఖాస్తు ఏ విధంగా పూర్తి చేయాలో స్వయంగా అందరికీ తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దరఖాస్తు నింపే సమయంలో ఎలాంటి సందేహాలు వచ్చినా దగ్గరలో ఉన్న అధికారులను అడిగి తెలుసుకోవాలని, అంతేగాని తప్పులు చేయకూడదని ఆయన అన్నారు. ప్రభుత్వం అందించే 6 పథకాలు ఒకే దరఖాస్తు ద్వారా అందించడం జరుగుతోంది కాబట్టి దరఖాస్తు చేసేవారు వారి వివరాలను స్పష్టంగా తెలియజేయాలని అన్నారు. మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్స్ లో స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించారు. స్వీకరించిన దరఖాస్తులను జాగ్రత్తగా భద్రపరచాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి గురుకుల విద్యాలయాల్లో 2024-25 సంవత్సరానికి గాను 5వ తరగతి ప్రవేశ పరీక్షను ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు సద్వినియోగించుకోవాలని కోఆర్డినేటర్ విద్యారాణి అన్నారు. హన్మకొండ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యారాణి మాట్లాడుతూ ఈ ప్రవేశ పరీక్ష ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి ఈ నెల 18 నుండి వచ్చే నెల 6వ తేదీ వరకు చేసుకోవచ్చునని గురుకులాల కోఆర్డినేటర్ విద్యారాణి తెలిపారు. గురుకులాల్లో ప్రవేశ పరీక్ష రాసేందుకు 4వ తరగతి పాస్ అయి ఉండాలని, అదేవిధంగా 9 సంవత్సరాల నుండి 11 సంవత్సరాల లోపు వారై ఉండాలని, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 9 సంవత్సరాల నుండి 13 సంవత్సరముల వరకు అనుమతి ఉంటుందని, ముఖ్యంగా క్రిస్టియన్ కమ్యూనిటీలో చేరిన విద్యార్థులను బీసీలుగా గుర్తించడం జరుగుతోందని ఆమె తెలిపారు. సంక్షేమ గురుకుల వ్యవస్థ 5వ తరగతి ప్రవేశ పరీక్ష కోసం అనేసి నోటిఫికేషన్ జారీ చేసిందండి. ఇది 18వ తారీఖు 12వ నెల, అంటే ఇది ఈ నెల 12వ తారీఖు దీన్ని నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 6వ తారీఖు జనవరి 1, 2024కి ఈ అప్లికేషన్ గడువు పూర్తయిపోతుందండి. 5వ తరగతి కోసం అనేసి ఉమ్మిడి అంటే 5 గురుకులాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి. మా దగ్గర అంటే ఈ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ వ్యవస్థ నడుపుతున్నటువంటి ఎంట్రన్స్ పరీక్షలో కనుక మీ తల్లిదండ్రులకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఒకసారి మీ పాపను కానీ మీ అబ్బాయిని కానీ మా గురుకులాల్లో పంపించినట్లయితే వాళ్ళ జీవితం సెటిల్ అయ్యే వరకు ఈ వ్యవస్థలే వాళ్ళని చూస్తుంటాయి. ఆల్రౌండ్ డెవలప్మెంట్ పర్పస్ లోపల అకాడమిక్ ప్లస్ లీడర్షిప్ క్వాలిటీస్ కావాలి అవన్నీ ఇస్తూ పాటు మీకు ఎలాంటి బర్డెన్ లేకుండా, అంటే ఒక్కసారి మీ బాబుని పాపని ఉట్టి చేతులతో పంపిస్తే వాళ్ళు వేసుకోవడానికి డ్రెస్ కావచ్చు, వాళ్ళు పడుకోవడానికి బెడ్డింగ్ కావచ్చు, వాళ్ళు తినడానికి ప్లేట్ గ్లాస్ కావచ్చు, తర్వాత వాళ్ళకు కొనుక్కోవడానికి అంటే నార్మల్గా ఉండేటువంటి కాస్మెటిక్ ఛార్జెస్, దానితో పాటు పెట్టుకోవడానికి ట్రంక్ బాక్స్ తోటి షూ సాక్స్ ఎవ్రీథింగ్ మెరిట్ ఆధారంగా దీన్ని నిర్వహిస్తారండి. అంటే మీరు రాసినటువంటి దాంట్లో బట్ట మంచి మార్కులు వచ్చినటువంటి వాళ్ళని మెరిట్ ప్రకారము ఉమ్మడి జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని సీట్ల కేటాయింపు జరుగుతుందండి. వరంగల్ రీజియన్కి వచ్చినట్లయితే 4 జిల్లాలు వస్తాయండి. ములుగు, జయశంకర్, భూపాలపల్లి, హన్మకొండ మరియు వరంగల్. దీంట్లో 19 స్కూల్స్ ఉన్నాయండి. ఈ 19 స్కూళ్ళలో కూడా ప్రతి స్కూల్లో 80 మంది విద్యార్థులకు అవకాశం ఉంది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముస్లిం మైనార్టీలు ప్రధాన పాత్ర పోషించారని తెలంగాణ మైనార్టీ సంక్షేమ సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ అఖిల్ పాషా తెలిపారు. హన్మకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అఖిల్ పాషా మాట్లాడుతూ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో ముస్లిం మైనార్టీలు ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడంతో పార్టీ అధికారంలోకి వచ్చినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నెరవేర్చాలని కోరారు. ముస్లిం మైనార్టీలకు 6 గ్యారంటీలలో ప్రాధాన్యతనివ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మంత్రివర్గంలో కూడా ముస్లింలకు అవకాశం కల్పించాలని కోరారు. సమావేశంలో నాయకులు మజహూర్ హుస్సేన్, ఫారూక్ అబీద్, నవాజ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రధాన కారణం మరి ముస్లిం మైనార్టీలు. ఈ 2 రాష్ట్రాల్లో కూడా ముస్లిం మైనార్టీలందరూ కూడా ఏకపక్షంగా మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఏ విధంగానైతే ముస్లింలు మరి కాంగ్రెస్ పార్టీకి నమ్మి ఓట్లు వేశారు, అదేవిధంగా మరి ఇక్కడ ఏర్పడినటువంటి నూతన ప్రభుత్వాలు, ముఖ్యంగా తెలంగాణలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ముస్లిం మైనార్టీల పక్షాన మరి అనేకమైనటువంటి వాగ్దానాలు చేయడం జరిగింది. ఆ వాగ్దానాలన్నింటినీ కూడా మరి పూర్తి చేయాలని చెప్పి మేము సందర్భంగా కోరడం జరుగుతుంది. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమం లోపల అణగారిన సంఘాల వైపు నుంచి నేను మరియు అద్దంకి దయాకర్ గారు కలిసి పోరాడడం జరిగింది. ఈ సందర్భం ఉంటే కోరుతున్నాం, వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి అద్దంకి దయాకర్ గారికి అవకాశం కల్పించాలి, అదే రకంగా మంత్రివర్గంలో కూడా స్థానం కల్పించాలని చెప్పి ఒక ప్రధానమైన డిమాండ్గా మేము ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీని అదే రకంగా రేవంత్ రెడ్డి గారిని కూడా జరుగుతుంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో విద్యుత్ సౌకర్యం లేక పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన నగర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం కార్యాలయం ప్రారంభం నుండి గంట క్రితం నుండి కరెంటు లేకపోవడంతో విధులు నిర్వహించే అధికారులు సైతం దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రజా పాలనలో భాగంగా తమ అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చిన నగర ప్రజలు కరెంటు సౌకర్యం లేకపోవడంతో నిరాశతో బారులు తీరారు.
ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మాధవరావు అనే కానిస్టేబుల్ తన భార్య మౌనికపై విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన మౌనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మాధవరావు రాజేష్ ఇక్కడ ఆసిఫాబాద్ హెడ్ క్వార్టర్లో వర్క్ చేస్తున్నాడు. నిన్న కొంచెం కుటుంబంలో కొంచెం గొడవలు అవుతున్నాయి 4 రోజుల నుంచి. ఆయన సరిగ్గా కూరగాయలు రేషన్ అవి సరిగ్గా తీసుకొని రావట్లేదు. బాబు పుట్ట ఎంటుకల కోసం 2 లక్షలు అడుగుతున్నాడు ఒక వారం రోజుల నుంచి. దాని గురించి గొడవ కొంచెం పెద్దగా అయింది. ఆ విషయంలో సార్ని కలవడానికి నేను వెళ్ళొచ్చిన తర్వాత నేను రూమ్లోకి తీసుకొని ఇష్టం వచ్చినట్టు నా మొబైల్ ఏటీఎం కార్డు లాక్కొని వెళ్ళింది. దీని గురించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలో ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ జైనూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ప్రజలు మాట్లాడుతూ ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీలు ప్రజల కోసం తీసిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు అన్నారు. కానీ 5 సంవత్సరాల నుంచి గత తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు మాకు ఇవ్వలేదు, ఇబ్బందిగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మాకు త్వరలో రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విధంగా వారు సంతోషం వ్యక్తం చేశారు. బాగానే ఉన్నాయి కానీ మాకు రేషన్ కార్డు అనేది లేదు. 5 సంవత్సరాలుగా రేషన్ కార్డు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈసారన్నా ఈ ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలను అమలు కోసం అన్ని విధాలా సిద్దం చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించడంతో పూర్తి ఏర్పాట్లు చేసి ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరిస్తున్నామన్న ఆర్డీఓ రామ్మూర్తి, ఎంఆర్ఓ కాంగ్రెస్ జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలో ఆరోగ్యానికి సంబంధించి అప్లికేషన్ స్వీకరణల కోసం గ్రామ పంచాయతీ నందు సుమారు 15 కౌంటర్లు ఓపెన్ చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికారులు దగ్గరుండే అప్లికేషన్లు ఇచ్చి వాటిని పూర్తి చేయించి స్వీకరిస్తున్నారు. నిరక్షరాస్యులకు కూడా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి తద్వారా అప్లికేషన్లు పూర్తి చేయిస్తున్నారు. ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బంది కాకుండా టెంట్లు వేయించి ఎక్కువ మొత్తంలో కౌంటర్లు ఏర్పాటు చేసి మంచినీటి ఫెసిలిటీస్ కల్పించి మెడికల్ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచి తగు ఏర్పాట్లతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్ పత్రాలు స్వీకరించడం జరుగుతుంది. తద్వారా ఎవరెవరికి వాటికి అర్హులో వెరిఫికేషన్ చేసి త్వరలో ఈ పథకాలన్నీ అమలులోకి వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ డి వెంకటేశ్వర్లు, ఎంఆర్ఐ సిహెచ్ రవీందర్, పంచాయతీ సెక్రటరీ సత్యం, గ్రామ సర్పంచ్ తాటికొండ సురేష్, పోలీసు సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆశా వర్కర్లు మొదలగు వారు పాల్గొన్నారు. ఇక్కడ సుమారుగా 3500 కుటుంబాలు ఉన్నాయి. 14 కౌంటర్లు పెట్టడం జరిగింది. ఈ రోజు ఒక్కరోజనే కాకుండా జనవరి 6వ తారీఖు వరకు కూడా మేము దరఖాస్తులు స్వీకరిస్తాము. దయచేసి ఎవరున్నా కూడా ప్రజలు పెద్ద ఎత్తున అందరూ దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ. కొంతమందికి రేషన్ కార్డులు లేవు, వాళ్ళు కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు. మాకు లేవు కదా. రేషన్ కార్డు లేకున్నా అంటే దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ ఉంటే పెట్టండి. లేకున్నా కూడా మేము దరఖాస్తులు స్వీకరిస్తున్నాము. దరఖాస్తులను తిరస్కరించడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఎలాంటి డాక్యుమెంట్స్ ఉంటే ఆ డాక్యుమెంట్స్ పెట్టండి. ఒకవేళ లేకుంటే కూడా అదేవిధంగా మేము వీటితో పాటు ఒక జనరల్ కౌంటర్ కూడా పెట్టడం జరిగింది. అంటే ఈ 6 గ్యారెంటీలతో పాటు మిగతా రకాల స్కీమ్లకు సంబంధించిన ఏదైనా ఉన్నా కూడా, ఏ దరఖాస్తులు వచ్చినా కూడా మేము సెపరేట్ జనరల్ కౌంటర్ పెట్టడం జరిగింది. రేషన్ కార్డు లేకున్నా కూడా మీరు పెట్టండి. మేము తర్వాత తదుపరి విచారణ చేసి ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము తర్వాత తీసుకుంటాము. దరఖాస్తు ఇస్తే సరిపోతుంది. కొత్త రేషన్ కార్డు సంబంధించింది మీరు నార్మల్గా ఇవ్వండి. లేకపోతే మీకు రేషన్ కార్డు నెంబర్ లేదు అంటే మేము ఏమనుకుంటామంటే డిఫాల్ట్గా మీకు రేషన్ కార్డు లేదు కాబట్టి మేము పరిగణలోకి తీసుకుంటాము. అదేవిధంగా కూడా మీరు ఒక వైట్ పేపర్ రాసి ఇచ్చినా కూడా మేము స్పెషల్ కౌంటర్లో కూడా తీసుకుంటాం. 6 గ్యారంటీ పథకాల మీద ఇక్కడ మేమందరము మాకు అన్ని మంచి సవలతులు గ్రామ పంచాయతీ నుండి చేయడం జరిగింది. అందరికీ ఫామ్స్ తీసుకుంటున్నాం. అందరము ఆ ఫామ్స్ కూడా అందరికీ అందేటట్టుగా ఇస్తాండ్రు. ఇక్కడ అన్ని ఒక 10 కౌంటర్లు పెట్టి అందరికీ ఆధార్ కార్డులు, రేషన్ కార్డు పెట్టాలని వాళ్ళు చెప్తున్నారు. మంచినీళ్ళ సౌకర్యం కూడా బాగానే ఉంది. ఇక్కడ మెడికల్ సౌకర్యం కూడా పెట్టిండ్రు. అన్ని సౌకర్యాలు అందుబాటులో గ్రామ పంచాయతీలో పెట్టడం జరిగింది. అందరికీ కార్డులు అందుతున్నాయి మంచిగా. కూర్చోవడానికి కుర్చీ చైర్లు వేయడం జరిగింది. టెంట్ 3-4 టెంట్లు వేసిండ్రు. వాటరు అన్ని సౌలతులు అందుబాటులో పెట్టడం జరిగింది గ్రామ పంచాయతీ.
ఆరోగ్యమే మహాభాగ్యం అన్న స్థుతితో ఎన్నో వాకర్ అసోసియేషన్ ఏర్పాటు జరిగింది. నిత్యం 24 గంటలు గుండె మన కొరకు పనిచేస్తుంది. రోజు 1 గంట గుండె కొరకు మనం నడవడం వల్ల గుండెకు శక్తితో పాటుగా ఎన్నో రోగాల నుండి ఎదుర్కోవచ్చు అని వాకర్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ మెంబర్ గంట కుమారస్వామి హన్మకొండ టీటీడీ కళ్యాణ మండపంలో వాకర్ అసోసియేషన్ వార్షిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 303 వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలో గెలుపొందిన వాగ్రా అసోసియేషన్ వారికి బహుమతులతో పాటుగా నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రాలతో వారిని సన్మానించారు. అనంతరం వాకర్స్ అసోసియేషన్ కౌన్సిల్ మెంబర్ గంట కుమారస్వామి మాట్లాడుతూ వాకర్స్ అందరూ కూడా ఎంతో ఆరోగ్యంగా ఉండేందుకు వాకింగ్ చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ నడక ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, నడక అనేది మన అందరి జీవితంలో ఒక భాగం కావాలని ఆయన అన్నారు. నడక ద్వారా ఎన్నో రోగాలను అరికట్టవచ్చని, నిత్యం ఎంతో బిజీగా గడిపే రోజుల్లో 1 గంట సేపు వ్యాయామానికి మరియు నడకకు కేటాయిస్తే ఆరోగ్యం బాగుంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు అసోసియేషన్ సభ్యులు, వాకర్స్ నగరంలోని వివిధ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. టాయిలెట్స్ అనేది లేవు, ఓపెన్ జిమ్స్ అనేది ఉన్నది కాబట్టి వాకర్ సంఘాలు ఖచ్చితంగా భాగస్వాములు కావాలి. ఖచ్చితంగా ప్రతి వాకర్ ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేయాలి. నగర ప్రజలకు కూడా మీ విజ్ఞప్తి ఇస్తుంది ఏంటంటే ఆరోగ్యాన్ని ప్రచారం ఇస్తుంది ఏంటంటే ఇప్పుడు చలి విపరీతమైన చలి ఉన్నది. ఖచ్చితంగా ఒక 1 అవర్ కనుక వాకింగ్ చేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యవంతమైన సమాజంలో మీరు భాగస్వాములు అవుతారని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఏం లేదు, ఇది ఉచిత నడక. మీరు ఉచితంగా ఆరోగ్యాన్ని ప్రసాదించుకోవచ్చు. దీనికి డబ్బు లేదు, ఖర్చు లేదు, ఏం లేదు. మీరు ఎన్నో గంటలు ఎక్కడెక్కడో టైంపాస్ చేస్తారు. కానీ ముఖ్యంగా మాత్రం ఒక 1 అవర్ మీ ఆరోగ్యం కోసం ఖచ్చితంగా ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా మేము కోరుకున్నది ఒకటే, నగర ప్రజలను మేము ఆరోగ్యవంతమైన సమాజంలో నిర్మాణం చేద్దామనే ఆలోచనతో ఇది చేస్తున్నాం. ఎలాంటి రాజకీయ ఏదో కానీ లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా కూడా మనం మీకు వీలున్నప్పుడు ఒక 1 అవర్, ఎందుకంటే 24 గంటలు గుండె మన కోసం పనిచేస్తుంది. మరి మన గుండె కోసం మనం 1 గంట కనుక పనిచేసినట్టయితే మనం ఆరోగ్యంగా ఉంటాం. మనమే కాదు మన ఫ్యామిలీ కూడా తీసుకొచ్చి ఖచ్చితంగా ఒక 1 అవర్ కనుక ఆరోగ్యంగా ఉండడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. మంచి స్మార్ట్గా ఉంటాము, ఎప్పుడైనా హెల్తీగా ఉంటాము, నవ్వుతూ ఉంటాము, ఎలాంటి డిసీజులు రావు. ఆరోగ్యంలో ఉన్నంత సూత్రాలు ఇక్కడ లేవండి. పనిచేశాను 2023 జనవరి నుంచి 2023 డిసెంబర్ వరకు ఈరోజు కంప్లీట్ కాబోతుంది. కాబట్టి వాకర్ యొక్క లక్ష్యం ఏంటంటే నడవండి, నడిపించండి, ఆరోగ్యంగా ఉండేటటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇవాళ ఒక విత్తనం పెడితే ఇవాళ వటవృక్షం అయిపోయింది. ఒక 60 సంఘాలు ఇవాళ 60 క్లబ్లు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా రోజు నడవండి, ఆరోగ్యాన్ని రక్షించుకోండి. మన హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం లేదు. మనం ఒక 45 మినిట్స్ కనుక వాకింగ్ చేసినట్టయితే ఎన్నో కణాలు ఉత్పత్తి అయ్యి ఏ రోగాలు కూడా మనకు తీసుకురావు. కాబట్టి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలంటే మీరు తప్పకుండా వాకింగ్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్పొరేటర్లకు చుక్కెదురైంది. ఇన్ని సంవత్సరాలు తమ సమస్యలు పట్టించుకోకుండా ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ పెత్తనం ఏంటని పలు డివిజన్లో కార్పొరేటర్లను నిలదీస్తున్న కాంగ్రెస్ నాయకులు. నువ్వు అర్థం మన గౌరవంగా కూర్చో, నువ్వు గౌరవంగా కూర్చో. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.